ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము मैंने मैंने टेकेल ऊपर से। यीशु मसीह की जय। आज दिन का शुभ वचन, आज दिन का प्रभु वचन मैंने टेकेल ऊपर से। यीशु मसीह की जय। బెల్షెజరు మనసును అణచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద ఆయన ప్రభువు కంటే హెచ్చించుకొని ఉన్నాడు. ఎట్లనగా అతనును, అతని అధిపతులను, అతని రాణులను, ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము రాగి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమునకు నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను అతను గ్రహింపలేదు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. परंतु तूने स्वर्ग के प्रभु को विसर्द सिर उठकर उसके भवन के पात्र उसके भवन को पात्र मंगवा कर आपने सामान जरवा लिया और अपने प्रजों ने और राज्यों और रखेलियों समेत तूने दाखमज पिया और चांद सोने पीतल लोहे काठ और पत्थरों को देवत जोन ने देखते ना सुनते ना पूछ जानते हैं। यीशु मसीह की जय। उनकी तो सुस्ती की, परंतु परमेश्वर जिसके हाथ में तेरा प्राण है और वशा में तेरा सब चलना फिरना है, उसकी तूने सुस्ती नहीं की। यीशु मसीह की जय। కావున ఆయన ఎదుట నుండి నీ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనమేమనగా मैंने टेकेल ऊपर से। तब ही यह हाथ का एक भाग उसी की ओर से प्रकट किया गया है और वे शब्द लिखे गए हैं। यीशु मसीह की जय। और जो शब्द लिखे गए वे तो है मैंने टेकेल ऊपर से। यीशु मसीह की जय। ఈ వాక్య భావము ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్కచూచి దానిని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాచులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. పేరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి వేరొకరికి ఇయ్యబడి ఉన్నదని అర్థము. ప్రభునామమున స్తోత్రములు కలుగునుగాక. इस लेख का अर्थ यह है मैंने अर्थात परमेश्वर ने तेरे राज्य की
दिन गिनकर उसका अंत कर दिया है। यीशु मसीह की जय। टेकेल, तू मानो तराज में तोला गया और हल्का पाया गया है। यीशु मसीह की जय। కాబట్టి మనము ప్రభు ఇచ్చిన ఘనతను కోల్పోకూడదు. ప్రభు అయిన క్రీస్తు వారిని ఘనపరచాలి. ఆ యొక్క బెల్షెజరు దేవుని ఆలయంలోని పాత్రలోనివి తీసి దానిలో మద్యము పోసుకొని తాగి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.